ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ మీదే పేస్ అయి ఉంటుంది. ఎప్పటి నుండో సేల్ కాకుండా ఉన్న ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఈ వారం సేల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పు వస్తుంది. ఉన్నత ఉద్యోగానికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. నలుగురిలో పేరు తెచ్చుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పుడూ లేనంత విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తోంది. తగిన విశ్రాంతి కూడా అవసరం. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల ఆరోగ్యంలో చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న నలుగుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారాభివృద్ధి కోసం చేసిన కృషి ఈ వారం సత్ఫలితాలను ఇస్తాయి. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. ఎప్పటి నుండో ఆగిపోయిన ప్రాజెక్టులు ఈ వారం పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కొనే పరిస్థితి మీకు ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవానుగ్రహం మీకు తోడు ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాస్పోర్ట్ వంటివి ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పిఆర్ కోసం అప్లై చేసే వారికి అయితే ఈ వారం కొంచెం నిదానం అని చెప్పవచ్చు. కాబట్టి పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంచెం డాక్యుమెంట్స్ విషయంలో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపారం విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న వ్యాపార సంస్థలు కానివ్వండి, ఉద్యోగ సంస్థలు కానివ్వండి, మీరు నడిపే భాగస్వామ్య వ్యాపారాలు కానివ్వండి, కొంత నడక నడిచిన ఈ వారం నుంచి బాగుండే పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద వ్యాపారం సంబంధించింది కొంత వెసులుబాటుతనం అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ఇంట్లో వాళ్ళతో, మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.